ప్రైవేట్. ఫ్రెండ్స్, నేను సాంబా ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు మీకు ఒక టెంపుల్ చూపించాలని చెప్పేసి వచ్చిన ఇక్కడ. చెల్లె దగ్గర గుడిలో చంద్రకేశవుల గుడి చాలా బాగుంటుంది గుడి ఇక్కడ. పాత గుడి, ఎన్ని సంవత్సరాల గుడి, కనీసం 50-60 సంవత్సరాల గుడి ఉన్నట్టుంది. చాలా పురాతన టెంపుల్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము వస్తూనే ఉంటాం. ఈ గుడికి అయితే చాలా బాగుంటుంది చూడండి. మొత్తం ముక్కలు అయింది. ఇంత చాలా బాగుంటుంది అసలు టెంపుల్. ఇదైతే ఇంత ప్రశాంతత ఉంటుంది. ఇక్కడికి వస్తే ఏది అనుకుంటాను అవుతుంది. ఇక్కడ ఆంజనేయులు ఉంటాడు ఎదురుగా. అయితే ఆంజనేయులు గుడి ఫ్రెండ్స్. ఇది లోపలికి ఎంట్రన్స్. చాలా బాగుంటాడు ఇక్కడ టెంపుల్ అయితే. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చూడండి, మీరు ఇట్లా ఒకసారి వచ్చి రావాలంటే ఇంత పురాతనమైన గుడి అంటే ఇంత పురాతనమైన గుడి. చూడండి ఇక్కడ గజస్తంభం. బెట్ట ఇన్ని కొట్టుకుని వాళ్ళ లోపలికి వచ్చి లోపలికి వచ్చి కూడా కొట్టుకున్నాను. ఓకే, కొట్టుకున్నాను. ఇంత పాత గుడి అంటే ఇంత పాత గుడి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి చాలా బాగుంది. ప్రశాంతతంతో గుడికి. ఫుల్ వాటర్ వస్తూనే ఉన్నాయి అందులో. లోపలికి పోయి మళ్ళీ ఒకటి ఇక్కడ పెట్టేసింది. ఇంత ఆటం ఉంటే దీన్ని కట్టకూడదు. శిల్పం ఎంత చూడు, ఎన్ని ఏళ్ళ గుడి అసలు నాకే తెలియదు. ఎన్ని సంవత్సరాలు చూసి చాలా చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది. దేవుడు ఎంత బాగున్నాడు. ప్రశాంతత. చూడండి ఫ్రెండ్స్, గుడి పైన చూడండి ఇలా లోపల. కాబట్టి
చిన్న కేశవుల స్వామి అంటారు ఈయన. చూడండి ఎంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. రాండి మీరు ఇట్లా ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. చూస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అంత మంచిగా ఉంటుంది మనకు. మనం ఇక్కడ ఏది అనుకున్నా సక్సెస్ అవుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రాండి మీరు ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకండి. ఇక్కడ వచ్చినప్పుడు దర్శనకి వచ్చినప్పుడు అయితే నేను దర్శనం చేసుకుని, చాలా బాగుంది టెంపుల్ ఇదైతే. మొత్తం తీసుకు ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ గుడిలో ఉన్నాయి. ఇక్కడ కొద్దిసేపు కూర్చోండి. ఎంత బాగున్నాడు. కానీ గంట కొట్టేసేస్తా. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్, గుడి ఎంత బాగున్నది. చూడండి, మిస్ కాకండి. మీరు ఇక్కడ వచ్చినప్పుడు దర్శనం తీసుకోండి. గంగాపూర్ గుడి పబ్లిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడికి పంపిస్తారు. పబ్లిక్ ఇక్కడ పబ్లిక్ జాతర ఫ్యాన్స్ డిజైన్స్ రూమ్స్ జాతరలు అప్పుడు వచ్చినప్పుడు ఆ రూమ్స్ తీసుకొని అందులో ఉంటారు రెంట్ తీస్తారు. ఇక్కడ తీయట్లేదు, అందులోనే ఉంది. అంతా చూపెళ్ళాలని చేసి డోర్ బండి అక్కడ ఇక్కడ ఓకే. మొత్తం గుడి బ్యాక్ సైడ్ అంతా వెనుక సైడ్ అంతా ఈ చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు, చాలా
ఇగో ఇక్కడికి ఇప్పుడు దర్శనం చేసుకుని అయితే బయటకు వెళ్ళి పోతే అప్పుడు కోనేరు చూపిలు అనేసి ఇప్పుడు నేను కోనేరు చూపిద్దామని వెళ్తున్నాను. కోనేరు ఇట్లా ఎంత బాగుంటుంది చూడండి, ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం స్నానాలు చేసుకుంటారు, ఇక్కడ జాతర కూడా అన్నీ. తీసుకోండి, చాలా తిరుచల దగ్గర గంగాపురం లొకేషన్ కొట్టుకుని వచ్చేసి ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ఇక్కడ వరకు వాటరే ఉంటుంది జాతర. అప్పుడు ఈరోజు ఇంకా అంటే మొన్ననే అయిపోయినట్టు, ఒక 15 రోజులు అయిపోతుందా ఏమో. ఇంత అయిపోయిన తర్వాత వచ్చినాం మేము. ఇంకా ఇట్లా ఉంటుంది వాటర్. చూపిట ఎంత చూపి ఇట్లా కోనేరు ఎంతలో ఉంటుంది, ఎంత పెద్దగా ఉంది కోనేరు, చాలా పెద్ద. ఇంకా లోతు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇవి ఇట్లా కట్టి లోపలికి వెళ్ళకుండా ఇక్కడిక్కడే స్నానం చేయాలనేసి. లోతు చాలా ఉంది ఇంకా లోపల. చూసిరా ఫ్రెండ్స్, మీకు చూపించకనే ఇక్కడికి వచ్చిన కిందికి చాలా బాగుంటుంది. గుండెం చూడండి నాకు ఎంత కిందికి ఉందో, మా పైకి ఎక్కుతూ ఉంటే కిందికి అనిపిస్తూ ఉంటుంది. చూడండి చాలా బాగుంది. మీకు ఈ గుడి చూపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే ఇన్ని రోజుల తర్వాత చూపిస్తున్నాను. మీ గురించి అని వీడియో చేస్తున్నాను, ఇక్కడ వచ్చినప్పుడు చూపిద్దామనేసి. ఓకేనా, చెట్లు ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, మీకైతే గుడి మొత్తం చూపించిన నేనైతే వెళ్తున్నాను. ఇక పోయింది ఇక్కడికి నుంచి ఎంట్రన్స్, మళ్ళీ అక్కడికి నుంచి తీసుకెళ్తున్నాను ఇలా చూపించడానికి. ఎంత బాగుంటుంది చూడండి, రాండి గుడికి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయిగా చూపిస్తున్నా మీకైతే గుడి. ఇంటికి వెళ్తున్నాం, దర్శనం అయిపోయింది. చూడండి నాన్న ముందుకండి వీడియో ఉండిపోయి. చేయండి. ముగ్గురు తీసుకోండి.